రేవంత్ రెడ్డితో కలిసి 16 మంత్రి పదవులు అయితే భర్తీ అయినాయి, ఇంకా 2 మంత్రి పదవులు అయితే ఉన్నాయి. సో దాన్ని జూబ్లీహిల్స్ ఎలక్షన్ అయిపోయిన తర్వాతన లేకపోతే స్థానిక ఎలక్షన్లు అయిపోయిన తర్వాతన భర్తీ చేసే అవకాశం అనేది కనిపిస్తూ ఉంది. మొత్తం అయితే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు తనకు మంత్రి పదవి కావాలని చెప్పి. ఆయన గతంలో ఆయనకు హామీ కూడా ఇచ్చారు, నువ్వు భువనగిరి పార్లమెంట్ ఎంపీ సీట్ గెలిపిస్తే నీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి అన్నట్టుగా ఆయన గెలిపించుకున్నాడు. సో సమీకరణాలు చూసుకుంటే, నల్గొండ సమీకరణాలు చూసుకుంటే ఇక కోమరెడ్డి వెంకరెడ్డి వాళ్ళన్న మంత్రిగానే ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగానే ఉన్నాడు. సో ఇట్లా జరుగుతూ ఉన్నాయి. ఇక సమీకరణాల దృష్ట్యా నల్గొండలో బీసీకి అవకాశం ఇవ్వాలని చెప్తారు, కానీ ఇక బీర్లు అయ్యాయో తెర మీదకి వచ్చినాయి, కానీ ఇక్కడ బీర్లు అయ్యాయి ఆల్రెడీ ప్రభుత్వం ఇప్పించారు, ఆయన ఇంకా పక్కా పెట్టారు. ఇక అదొక అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక కొంతమంది ఏమంటూ ఉన్నారంటే సమీకరణాలు కాదు చూడాల్సింది, దమ్మున నాయకుని చూడాలి, ఎవరైతే అభివృద్ధి చేస్తారో పరిపాలన ఎవరైతే మంచి చూస్తారో అలాంటి నాయకుడికి ఇస్తే తప్పు లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇక మునుగోడు నియోజకవర్గ ప్రజలు మాత్రం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి, ఇప్పటికే మా మునుగోడు నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడ్డది, సో మాకు మంత్రి పదవి ఇప్పటివరకు కూడా ఇన్నేళ్ల నుంచి కూడా మంత్రి పదవి రాలేదు, సో ఈసారి మంత్రి పదవి ఇస్తే కొంచెం నిధులు ఎక్కువగా వస్తాయి, అభివృద్ధి చేసుకోవచ్చు, మంచి విజయం ఉన్న నాయకుడు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంచిగా అభివృద్ధి చేస్తారని చెప్పి అక్కడ ఉన్న నాయకులు అయితే మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం.